4 రోజులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు గాలింపు కొనసాగుతుంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ బెయిల్ పిటిషన్ను ఇవాళ హైకోర్టులో ఆయన తరపున లాయర్ మెన్షన్ చేయనున్నారు. నాలుగు రోజులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు గాలింపు కొనసాగుతుంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదు అని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ బెయిల్ పిటిషన్ను ఇవాళ హైకోర్టులో ఆయన తరపు లాయర్ మెన్షన్ చేయనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, మామూలుగా అసలు ఎక్కడా కూడా ఆర్జీవీ నేను ఏం పారిపోలేదు, నేను ఎక్కడ తప్పించుకొని తిరగట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. బట్ పోలీసులు మాత్రం ఆయన కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, అజ్ఞాతంలోకి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. 4 రోజులుగా రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ నెల 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి రావాల్సి ఉండగా అదే రోజు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రామ్ గోపాల్ వర్మ కోసం అప్పటి నుంచి కూడా పోలీసు బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టాయి. 2 రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదు, పోలీసులు పిలవంగానే విచారణకు రావాలా అంటూ కూడా పోలీసులను ఎదురు ప్రశ్నిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ చేశారన్న కోణంలో ఐటీ కోర్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలులో విచారణకు హాజరు కాకుండా కోర్టుల నుండి రక్షణ పొందేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇటు ఒంగోలు పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. రామ్ గోపాల్ మరోవైపు ఏదైతే మద్యపాటులో నమోదైన కేసు నుండి రక్షణ పొందేందుకు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయినా లభిస్తే రామ్ గోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకి వస్తారా, లేకపోతే ఆ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే ఇలాగే అజ్ఞాతంలో కొనసాగుతారా అన్నది మాత్రం ఉత్కంఠంగా మారింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట.